అందరికీ నమస్తే. మనకి ప్రమాదాలలో ఆర్థికంగా రక్షణ కల్పించేది ఇన్సూరెన్స్. రోడ్డు ప్రమాదాలు పెద్ద ఆరోగ్య సమస్యలు ఊహించనివి. వాటి నుండి బయటపడాలంటే డబ్బులు లక్షల్లో ఖర్చు అవుతాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇటువంటి సమయంలో మనకి ఆర్థికంగా సహాయపడుతుంది. ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ముందుగానే చికిత్స చేయించుకోవడానికి సహాయపడుతుంది. చాలా వరకు ఆ సమయంలో డబ్బుల గురించి వెతకాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. దానివల్ల మనకు డబ్బుల చింత ఉండదు. ఇన్సూరెన్స్ కంపెనీ మరియు హాస్పిటల్ ఒప్పందాల వల్ల బిల్స్ కూడా తక్కువగా అవుతాయి. ఒక సాధారణ మనిషి తన కుటుంబానికి గాను సంవత్సరానికి 15,000 పెట్టి 25 లక్షల ఇన్సూరెన్స్ తీసుకుంటే 15,000 చొప్పున 10 సంవత్సరాలకి ఆయన కట్టేది 1,50,000 మాత్రమే. ఆయనకి మాత్రం ఆ 10 ఏళ్ల పాటు 25 లక్షల కవరేజ్ ఉంటుంది. సేవింగ్స్ లేకున్నా ఎటువంటి చింత లేకుండా ఉండొచ్చు. ఒకవేళ అనుకోకుండా ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా ఇన్సూరెన్స్ కాపాడుతుంది. ఇప్పుడున్న సమయంలో ఒక చిన్న సమస్యతో హాస్పిటల్కి వెళ్ళిన లక్షల్లో బిల్ అవుతుంది. ఇటువంటి సమయంలో ఇన్సూరెన్స్ మనకి అండగా ఉంటుంది. కొన్ని ఆరోగ్య సమస్యలకి ఇన్సూరెన్స్ తీసుకోగానే కవరేజ్ స్టార్ట్ అవ్వదు. వాటి కవరేజ్కి పాలసీ మెచ్యూరిటీ టైం ఉంటుంది. అంటే పాలసీ తీసుకున్న సంవత్సరం లేదా 2 సంవత్సరాల తర్వాత ఆ ఆరోగ్య సమస్యలకి కవరేజ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇదే గొప్ప సమయం మనం ఇన్సూరెన్స్ పాలసీ స్టార్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు మనకున్న జీవన శైలికి, ఆహారపు అలవాట్లకి ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందన్నది తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చాలా అవసరం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహార జీవన శైలితో జీవించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.